హాయ్ ఫ్రెండ్స్, గ్రహాల్లోకెల్లా పెద్దది ఏది అనే ప్రశ్నకు మీరు ఠకీమని సమాధానం చెప్పగలిగితే సరే, లేకుంటే ఈ వీడియోను ఆశాంతం చూడండి. ఈ ప్రశ్న మన సౌర కుటుంబంలోని గ్రహాల గురించే అని కూడా చెప్తున్నాం. మరి అదేంటో తెలుసునా మీకు? సరే, మీకు తెలిసినా దానికి మరికొంత అదనపు సమాచారం జోడిస్తే మంచిదే కదా. కాబట్టి మన సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహమైన జూపిటర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సౌర కుటుంబంలో సూర్యుని నుంచి ఉన్న దూరాన్ని బట్టి లెక్కిస్తే 5వ గ్రహం ఇది. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణ, ఇంద్రగ్రహాలు మొత్తం 8 ఉన్నాయి మన సౌర కుటుంబంలో. బృహస్పతి గ్రహం లేదా గురుగ్రహాన్ని జూపిటర్ అంటారు. ఇది భారీ వాయుగోళం, అంటే దీనిపై రాతి నేల అనేదే లేదు. వాయువులే గోళాకారంలో కుదురుకుని గ్రహంగా మారాయి. సూర్యుని నుంచి మొదటి 4 గ్రహాలు మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్లు రాకీ ప్లానెట్స్. జూపిటర్తో సహా సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్లు జెయింట్ గ్యాస్ ప్లానెట్స్. వీటిలోని జూపిటర్ మన సౌర కుటుంబంలోని అతిపెద్ద గ్రహం. ఇంత పెద్ద గ్రహం అయితే మనకు నేరుగా కనిపిస్తుందా అంటే తప్పకుండా కనిపిస్తుంది. మన సౌర కుటుంబంలోని మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్ గ్రహాలను టెలిస్కోప్ అవసరం లేకుండా సాధారణ కంటితో చూడగలం. బృహస్పతిని దేవతల గురువుగా భారతీయ పురాణాలు వర్ణించాయి. ఇక్కడ జూపిటర్ దాని ఆకారం రీత్యా తక్కిన గ్రహాలకు పెద్ద అయింది కనుక గురుగ్రహంగా తరచూ వ్యవహారంలో ఉంది. రోమన్ల దేవతలకు రాజైన జూపిటర్ పేరును ఖాయం చేయడానికి ఇదే కారణం. కనుకనే సుదూర అంతరిక్షం నుంచి మన సౌర కుటుంబం వైపు చూస్తే సూర్యుడు, బృహస్పతిలను గుర్తుపట్టొచ్చని చెప్తారు. జూపిటర్ భారీతనం గురించి తమాషాగా చెప్పే సంగతి ఒకటి ఉంది. తక్కిన 7 గ్రహాలు ఒక్కొక్కటి 2 చొప్పున ఉన్నాయనుకోండి, అన్నిటినీ తీసుకువెళ్లి జూపిటర్ మీద పడేసినా ఇంకా బోలెడంత ఖాళీ ఉంటుందని జూపిటర్లో చెప్తూ ఉంటారు. జూపిటర్ వెలువరించే రేడియేషన్ కారణంగా మనిషి దాని బాహ్య పొరను సమీపించకుండానే కాలి మసైపోతాడు. అలా సౌర కుటుంబంలోనే ప్రమాదకరమైన వాతావరణం కలిగిన గ్రహం జూపిటర్ అని శాస్త్రవేత్తలు నిర్ణయించేశారు. కనుక మనము దాన్ని అలాగే భావించాలి. అలాంటి జూపిటర్కి కహానీ తెలుసుకోవాలనుందా? పదండి మరి. జూపిటర్ గురుగ్రహం మన సౌర కుటుంబంలోని మొదటి గ్రహం. అవును, నేటికి 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర కుటుంబంలో గ్రహాలనేవి లేవని, భారీ వాయుమేఘాలు మాత్రమే ఉండేవని శాస్త్రవేత్తలు ఊహించారు. అవి గుమిగూడి సూర్యుడు ఏర్పడ్డాడు. ఆపై జూపిటర్ కూడా ఏర్పడింది. కొత్త నక్షత్రం పుట్టినప్పుడు దాని చుట్టూ పెద్ద మొత్తంలో ధూళి మేఘం ఆవరించి ఉంటుంది. దాన్ని ప్రోటోప్లానెటరీ డిస్క్ అంటారు. ఆ ధూళి మండలం నుంచే గ్రహాలు ఏర్పడ్డాయి. నక్షత్రం చుట్టూ అలాంటి డిస్క్ 5 నుంచి 10 మిలియన్ సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత అది విడిపోతుంది. అలా అది అదృశ్యమైపోయే లోపు ఎన్నో గ్రహాలకు జన్మనిచ్చిపోతుంది. మన సూర్యుని చుట్టూ ఉన్న ప్లానెటరీ డిస్క్లో పదార్థాలు ఏర్పడుతూ వాటిలో అవి ఢీకొంటూ ఉండేవి. పరస్పరం పదార్థాలు ఢీకొని విలీనమవుతూ జూపిటర్ ఏర్పడింది. ఆ ధూళి నుండే మిగతా గ్రహాలు ఏర్పడ్డాయి. మరి జూపిటర్ మాత్రమే అంత విశాలంగా ఎలా ఏర్పడిందో గ్రహించగలరా? ముందుగా ఏర్పడిన గ్రహం భారీ పదార్థాన్ని తనలోకి గ్రహించుకుంది కనుక. నక్షత్ర జననానికి హైడ్రోజన్, హీలియం మూలాలు కారణమైనట్లే గురుగ్రహానికి ఇవే మూలకాలు కారణమయ్యాయి. సూర్యుడు, జూపిటర్ 2 ఒకే పదార్థాలతో ఏర్పడడం మన సౌర కుటుంబం వైచిత్రి. నక్షత్రమైన సూర్యుడి కంటే చిన్నగా ఉండబట్టి బృహస్పతి గ్రహంగా ఏర్పడి సూర్యుని చుట్టూ తిరుగుతోంది, కానీ లేకుంటే అది కూడా ఓ నక్షత్రమై ఉండేది. మరి మన భూమి దాదాపుగా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని తెలుసు. నేటికి సుమారు 2 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన మానవుడికి భూమి నుంచి బృహస్పతి ఎప్పుడు కనిపించాడో ఆనాటి నుంచి అది మన భూమికి పెద్దన్న అయింది. జూపిటర్ గ్రహాన్ని ప్రాచీన కాలంలోనే మానవుడు గమనించాడు. దుర్బిణి లేకుండానే బృహస్పతిని చూడగలమని చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉంది కదా? బుధ, శుక్ర, మంగళ, గురు, శని గ్రహాలని మామూలు కంటితోనే చూడగలిగిన ప్రాచీన మానవుడు సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు అవి అనుకున్నాడు. గెలీలియో గెలీలీ అనే శాస్త్రవేత్త బృహస్పతిని మొదటిసారిగా చూశాడు. 1610లో టెలిస్కోప్ ద్వారా బృహస్పతి గ్రహాన్ని చూసిన గెలీలియో దాని చుట్టూ తిరుగుతున్న 4 పెద్ద చందమామలను కూడా చూశాడు. అంతవరకు భూమికి మాత్రమే చందమామ ఉన్నట్లు అనుకుంటున్న శాస్త్ర ప్రపంచానికి అదో కొత్త విషయం అయింది. గెలీలియో చూసిన బృహస్పతి చందమామలు గ్యానిమీడ్, అయో, యూరోప్, కెలిస్టోలు. ఈ 4 భారీ చందమామలు కాకుండా జూపిటర్కి ఇంకా 91 చందమామలున్నట్లు అంతర్జాతీయ ఖగోళ సమైక్య ప్రకటించింది. అయితే ఆ సంఖ్య కంటే ఎక్కువ చందమామలు ఉండొచ్చని కూడా అంటున్నారు. ఇంత భారీ వాయుగోళం ఉండడం మూలంగా సౌర కుటుంబానికి, భూగోళానికి ఏమన్నా ప్రయోజనం ఉందా అనే కోణంలో పరిశోధించగా నేడు భూమి మీద జీవరాశి ఉండడానికి బృహస్పతియే కారణమని తెలుసుకున్నారు. బృహస్పతి గ్రహం భూమిని కవచంగా రక్షిస్తోంది. భూమిని గ్రహశకలాల తుఫాను నుంచి కాపాడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రాయిడ్లను తన గురుత్వాకర్షణతో దూరంగా నెట్టివేయడం లేదా తన వైపు ఆకర్షించి తనలో కలిపేసుకోవడం ద్వారా
భూమిని ఖగోళ వస్తువుల తాకిడి తీవ్రత నుంచి కాపాడుతోంది. నిజానికి భూమికి బృహస్పతికి మధ్య అంగారక గ్రహం ఉంది. అయితే దాని పరిస్థితి అంతే. గురుగ్రహం ఆ దారిలో ఉండకపోతే అంగారకుడు, భూమి, శుక్ర, బుధ గ్రహాలు ఆస్ట్రాయిడ్ల ప్రచండమైన తాకిడికి గురవుతూ ఉండేవి. భూమి మీద జీవము ఉండేది కాదు. గ్రహాలకు ఈ గ్రహ శకలాల బెడద ఎక్కడి నుంచి వస్తుందోనని ఓసారి చూద్దాం. మీకు తెలిసే ఉంటుంది, అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యనున్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లోనే అత్యధిక గ్రహ శకలాలున్నాయి. కనీసం 1 నుంచి 2 బిలియన్ ఆస్ట్రాయిడ్స్ ఈ బెల్ట్లో ఉన్నాయని లెక్కేశారు. భూమి మీద రాకాసి బల్లుల ఆయువు తీసిన గ్రహ శకలం ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. ఆస్ట్రాయిడ్లు వర్షపు చినుకుల్లా దగ్గరగా ఉండవు. వాటి మధ్య మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. సగటు 2 ఆస్ట్రాయిడ్ల మధ్య దూరం 1 మిలియన్ కిలోమీటర్. భూమి వ్యాసం 12,740 కిలోమీటర్లు. అనగా గ్రహ శకలాల మధ్యనున్న దూరంలో భూమి వంటి 235 గ్రహాలను పేర్చొచ్చు. కిలోమీటర్ల పొడవున ఉండే భారీ గ్రహ శకలాలు బృహస్పతి వంటి భారీ గ్రహ గురుత్వాకర్షణకు లోబడి ఉండడం మన భూమి మీది జీవరాశికి ఎంతో మేలైంది. సూర్యుని నుంచి 5.2 ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో ఉన్న జూపిటర్ భారీ వాయుగ్రహం అని మీకు స్పష్టంగా తెలిసిందని భావిస్తున్నాం. సూర్యుడికి భూమికి మధ్యనున్న దూరం 1 ఆస్ట్రోనామికల్ యూనిట్. సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. ఆ సూర్యకాంతి బృహస్పతిని చేరడానికి 43 నిమిషాల సమయం పడుతుంది. జూపిటర్కి ఉన్న విశేషం ఏంటంటే, సౌర కుటుంబంలోని తక్కిన గ్రహాల కంటే దీని పరిభ్రమణ వేగం ఎక్కువ. ఒక గ్రహం నిర్దిష్ట కక్షలో సూర్యుని చుట్టూ తిరగడాన్ని భ్రమణం అని, చక్రంలాగా తన చుట్టూ తాను తిరగడాన్ని పరిభ్రమణం అని అంటారు. అలా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అది ఒక రోజు అని మనం కొలుస్తున్నాం. మరి జూపిటర్ పరిభ్రమణ వేగం ఎక్కువ కనుక అది 9 గంటల 56 నిమిషాలకు ఒక చుట్టూ తిరుగుతుంది. అంటే జూపిటర్ మీద రోజుకు దాదాపు 10 గంటలే అన్నమాట. పరిభ్రమణం సరే, సూర్యుని చుట్టూ వచ్చే భ్రమణ వేగం ఎంత అనేది కూడా చెప్పుకుందాం. భూభ్రమణానికి 365 రోజులు పడుతుంది. అదే మనకు 1 సంవత్సరం. మరి జూపిటర్ కక్ష భూమి కంటే పెద్దది కాబట్టి అది సూర్యుని చుట్టి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఇదంతా భూమి కొలతల ప్రకారం అని గమనించండి. భూమి సూర్యుడిని 12 సార్లు చుట్టొస్తే బృహస్పతి ఒక్కసారి చుట్టి వస్తాడనమాట. పైగా భూభ్రమణం వల్ల మనకు కాలాలు ఏర్పడతాయి. అనగా వాతావరణం మారుతూ ఉంటుంది. వేసవికాలం, వర్షాకాలం, చలికాలాలు ఏర్పడతాయని అర్థం. కానీ బృహస్పతి మీద ఎలాంటి కాల మార్పు జరగదు. దాని మీద ఉష్ణోగ్రతలో ఏ మార్పు ఉండదు. బృహస్పతి పరిమాణం పెద్దదని చెప్పుకున్నాం కదా, మరికొన్ని సంగతులు కూడా చెప్పుకోవాలి. బృహస్పతి వెడల్పు భూమి వెడల్పు కంటే 11 రెట్లు ఎక్కువ. అలాగే 1312 భూగోళాలను బృహస్పతి గ్రహంలో నింపొచ్చు. ఒక్కో గ్రహాన్ని 2 చొప్పున తెచ్చి బృహస్పతిలో అమర్చినా కూడా ఇంకా చోటు మిగిలిపోతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భారీతనం కేవలం దాని ఆకారంలోనే కాకుండా మిగతా విషయాల్లోనూ ముడిపడి ఉంది. బృహస్పతి గ్రహ అయస్కాంత క్షేత్రం మిగతా అన్ని గ్రహాల కంటే చాలా ఎక్కువ. సౌర కుటుంబంలో అతిపెద్ద చందమామలు బృహస్పతికి ఉన్నాయి. తుఫాన్లు కూడా బృహస్పతి మీదే ఎక్కువ. భూ అయస్కాంత క్షేత్ర శక్తి కంటే బృహస్పతి అయస్కాంత క్షేత్ర శక్తి 20 రెట్లు ఎక్కువ. అంటే దాని అయస్కాంత క్షేత్ర ప్రభావం సూర్యుని పరిమాణం కంటే ఎక్కువ. ఎలా అంటే గురుగ్రహ అయస్కాంత క్షేత్ర శక్తి 1 బిలియన్ కిలోమీటర్స్ దూరం వరకు వ్యాపించుంది. భూమి 3 పొరలుగా ఉందని మీకు తెలుసు. క్రస్ట్, మాంటెల్, కోర్ అనేవి ఆ 3 పొరలు. మధ్యలోనున్న కోర్లు ద్రవ రూపంలో ఇనుము, నికెల్ ఉన్నాయి. ఆ ద్రవలోహం కారణంగానే భూ అయస్కాంత క్షేత్రం ఏర్పడింది. మరి మన భూమి వలెనే జూపిటర్ కోర్లోనూ ద్రవరూప లోహ పదార్థం ఉందా, లేక భూమి కంటే 10 లేదా 20 రెట్లు పెద్దదైన భారీ ఇనుపగోళం ఉందా? దాని ప్రభావంతోనే జూపిటర్కి అంతటి బలమైన అయస్కాంత క్షేత్ర శక్తి అబ్బిందా అన్నది శాస్త్రవేత్తలకు ప్రశ్నగా ఉంది. తీవ్రమైన రేడియేషన్ కారణంగా మనిషి స్పేస్ సూట్ వేసుకున్నా గానీ గురుగ్రహ వాతావరణానికి చేరువ కాలేడని ఇదివరకే చెప్పుకున్నాం. ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ని పంపించినా కూడా దానికి అదే గతి పడుతుంది. మనం చెప్పుకుంటున్నది అదే కదా. జూపిటర్ ఒక గ్యాస్ జైంట్ ప్లానెట్. గట్టి నేల అనేది లేదు. గ్యాస్ ప్లానెట్స్ మీద స్థలం అన్నదే ఉండదు. ఉన్నదల్లా వాయువు, మంచు, ఇంకా నీరు, అంతే. అయితే జూపిటర్, శాట్రన్లు ప్రధానంగా వాయుగోళాలవగా యురేనస్, నెప్ట్యూన్లు ప్రధానంగా భారీ మంచు గ్రహాలు. జూపిటర్ భారీ వాయుగోళం కాబట్టి ఆ వాయువుల ఒత్తిడి ఎంతుంటుందో తెలుసా? మనం ఏదైనా అంతరిక్ష నౌకలు జూపిటర్ మీదకు పంపిస్తే అది అలా నేరుగా జూపిటర్ కోర్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. నిలబడ్డానికి నేల లేదు కాబట్టి అలా ఆ ప్రయత్నంలో భాగంగా అది జూపిటర్ మీద వాయువుల పీడనం కారణంగా అది పేలిపోనవచ్చు, లేదా అధిక ఉష్ణోగ్రత వల్ల ఆవిరిగా మారి గాల్లో కలిసిపోవచ్చు. అవును, ఇప్పటిదాకా 9 స్పేస్ క్రాఫ్ట్లను జూపిటర్ మీదకు ప్రయోగించాం. జూపిటర్ వాతావరణంలోకి మొదటిగా ప్రవేశించింది గెలీలియో వ్యోమనౌక మాత్రమే. వోయేజర్ 1, వోయేజర్ 2 వ్యోమనౌకలు జూపిటర్కు సమీపం నుంచి ప్రయాణించాయి. అవి జూపిటర్ చుట్టూ వలయాలున్నాయని వెల్లడించాయి. జూపిటర్కున్న అంతవరకు మనకు తెలియని చందమామలను కూడా కనిపెట్టాయి.
వీటన్నిటినీ పరిశీలించడం కోసమే గెలీలియోను ప్రయోగించారు. అందులో ఒక ప్రోబ్ను అమర్చారు. దాన్ని జూపిటర్ మీద నిలిపి పరిశీలించాలని చూశారు. ఫలితంగా జూపిటర్, దాని చందమామలు, దాని అయస్కాంత క్షేత్ర శక్తి వివరాలు సేకరించగలిగారు. మంచుతో కూడిన దాని చందమామ ఉపరితలాల దిగువన భారీ ఉప్పునీటి మహాసముద్రాలున్న ఆనవాళ్లు కనిపెట్టారు. 1989 అక్టోబర్లో ప్రయోగించిన గెలీలియో ప్రాజెక్ట్ జూపిటర్ను చేరడానికి 1995 డిసెంబర్ వరకు సమయం తీసుకుంది. కొన్ని పరిశీలన తర్వాత 2003 సెప్టెంబర్లో జూపిటర్ చందమామల మీద వాతావరణం ఆ స్పేస్ క్రాఫ్ట్ మూలంగా కలుషితం కాకుండా ఉండేందుకు మన శాస్త్రవేత్తలే గెలీలియో వ్యోమనౌక ప్రోబ్ను జూపిటర్లోకి దింపి బూడిదయ్యేలా చేశారు. ప్రస్తుతం నాసా ప్రయోగించిన జూనో స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ మీద 2016 జూలై 4 నుంచి పరిశోధనలు చేస్తోంది. అన్నీ బాగుంటే 2025 సెప్టెంబర్ వరకు అది అక్కడే తిరుగుతుంది. ఇంకా వీలుంటే దాని జీవితకాలం పూర్తయ్యేదాకా జూపిటర్ అన్వేషణలోనే ఉండొచ్చు. జూపిటర్ ఉపరితల వాతావరణాలు, లోపల వాతావరణాలు, దట్టమైన వాయువుల దిగువన జూపిటర్ కోర్లో ఏముందనే సంగతుల్ని పసిగట్టే పనిలో ఉందది. కాబట్టి రాబోయే రోజుల్లో బృహస్పతి బండారం మరింతగా బయటపడే అవకాశం ఉందని భావిద్దాం. ఇంకా ఏం తెలిసినా కూడా జూపిటర్ మాత్రం గ్రహాలకు రారాజు అన్నది అక్షర సత్యం. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.